Dear students, I am Surakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adi Kavinanna University, Rajahmundry. Now, today we discussing topic is the third year, fifth semester, third year botany, fifth semester syllabus, fifth A paper. In that third unit, 50th paper, cell biology, genetics and plant breeding. In that third unit, Mendelian inheritance సంబంధించి దాని లోపల మనకి కప్లింగ్ అండ్ రిపల్షన్ అంటే లింకేజ్ అనేటటువంటి టాపిక్ లోపల కప్లింగ్ అండ్ రిపల్షన్ అనేటటువంటి 2 టాపిక్స్ గురించి now we are discussing. What is the linkage? Linkage ante enti? The tendency of 2 or more genes to stay together during inheritance is known as linkage. More than అంటే 2 or more genes, 2 లేదా అంతకన్నా ఎక్కువ జన్యువులు అనేటటువంటివి క్రోమోజోమ్ మీద పక్కపక్కనే ప్రజెంట్ అయి ఉంటాయి, పక్కపక్కనే అమరి ఉంటాయి. ఎప్పుడు అనువంశికత జరిగినప్పుడు, అంటే మనకి గ్యామెట్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి కదా. గ్యామెట్స్ అంటే పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి రావాల్సినటువంటి క్రోమోజోమ్ నెంబర్ ఫార్మేషన్ జరగాలి కదా. అలాంటి సమయం లోపల మనకి ప్యాకేజింగ్ స్టేజ్లో దట్ ఈజ్ అండర్గో ద crossing over process. The genes are come one chromosome. That condition annamata, the tendency of 2 or more genes to stay together during inheritance is known as linkage. The linkage was first proposed by T.H. Morgan, but the phenomena of linkage was first observed by Bateson and Punnett in 1906 in pea plant. Mendel also occurred in experiments in pea plant, and Bateson and Punnett also observed the linkage concept in pea plant that can given to the sum of hypothesis. They are formulated the hypothesis of coupling and repulsion to explain the unexpected F2 results of a dihybrid cross in peas. Here, Bateson and Punnett both are prepared the sum of hypothesis. The hypothesis are coupling and repulsion. జంటగా ఉండడం అనేది లేదా వ్యతిరేకించడం అనేటటువంటి అర్థాలు వస్తాయి వీటికి. Hypothesis that can explain the unexpected F2 results, F2 generation results in the dihybrid cross. అంటే పీ ప్లాంట్లో జరిగేటటువంటి డైహైబ్రిడ్ క్రాస్ ఉందన్న కదా, డైహైబ్రిడైజేషన్ సంబంధించి సంకరీకరణము అన్నాము. అంటే 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ అండర్గో ద క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్. ఇక్కడ మా జనరల్గా అయితే ఏంటి, అకార్డింగ్ టు మెండలియన్ లాస్ ఇన్ డైహైబ్రిడ్ క్రాస్ దట్ కెన్ గివ్ టు ద 9:3:3:1 phenotypic ratio. That is the Mendelian dihybrid cross phenotypic ratio. In the test cross, we are observed the dihybrid test cross, 2-point test cross, 1:1:1 ratio. అంటే 4 టైప్స్ వచ్చినప్పటికీ కూడా 1:1:1:1 రేషియోలో వచ్చాయి ఇన్ టెస్ట్ క్రాస్ ఆఫ్ ది డైహైబ్రిడ్. హియర్ F2 రిజల్ట్స్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్. ఇన్ కప్లింగ్ ప్రాసెస్ గివెన్ ద 7:1:1:7. దిస్ ఈస్ ద అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఫ్రమ్ ది డైహైబ్రిడ్ క్రాస్. At the same time, repulsion 1:7:7:1.
that is the against to coupling process. These are the unexpected F2 results of a dihybrid cross in peas. That is explained by the Bateson and Funnett in 1906. అంటే జనరల్గా మనకి డైహైబ్రిడ్ క్రాస్ మెండల్ లా ప్రకారం అయితే మనకి ద్విసంకరీకరణం డైహైబ్రిడైజేషన్ జరిగితే దట్ కెన్ గివెన్ టు ద రిజల్ట్ ఇన్ డైహైబ్రిడ్ క్రాస్ 9:3:3:1 అంటే 16 ప్లాంట్స్ లోపల 9:3:3:1 రేషియో కింద వచ్చింది. అదే టెస్ట్ క్రాస్ అని పరీక్షా సంకరణం అని చెప్పేసి చేసాం. దాని ప్రకారం చూసుకున్నా కూడా టెస్ట్ క్రాస్ ప్రకారం చూసుకున్నా కూడా 1:1:1:1 అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చింది. అంటే 4 1s వచ్చినాయి, 1 1 1 అనేసి. అంటే 4 రకాలు వచ్చినా 1 1 ఈక్వల్గా వచ్చినాయి. కానీ ఇక్కడ కప్లింగ్ ఫేజ్ లోపల దట్ కెన్ షోస్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటే 1:7:7:1 వచ్చింది ఒక దానిలోనేమో 7:1:1:7 అలాగొచ్చింది. వాట్ ఈస్ ద బేసిక్ అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ఈ హైపోథెసిస్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ కప్లింగ్ ఫేజ్ ఇట్ మీన్స్ పేరింగ్ అంటే కలవడం అనేసి మీనింగ్ వస్తుంది. కలిసేటటువంటి దశ కింద చెప్తాం. బేట్సన్ అండ్ ఫన్నెట్ క్రాస్డ్ ఏ హోమోజైగస్ స్వీట్ పీ. ఇక్కడ వీళ్ళు తీసుకున్నటువంటిది ఏంటి? హోమోజైగస్ స్వీట్ పీ అంటే లాథిరస్ ఒడోరస్. మనకి మెండలియన్ తీసుకున్నటువంటిది ఏంటి? పైసం సటైవం అంటే తినే బఠానీకి సంబంధించింది, అంటే మన జనరల్గా దొరికేటటువంటి బఠానీ. లాథిరస్ ఒడోరేటస్ అంటే దిస్ ద స్వీట్ పీ అని పిలిచి పెద్దగా ఉంటుంది బఠానీ, అడవి బఠానీ అంటారు దీన్ని. ఆ ప్లాంట్ని తీసుకున్నారనమాట. అందులో ఉన్నటువంటి హోమోజైగస్ కండిషన్లో ఉన్నటువంటి లాథిరస్ ఒడోరేటస్ని తీసుకోవడం జరిగింది. హ్యావింగ్ ద డామినెంట్ ఎలీల్ ఫర్ బ్లూ పర్పుల్ ఫ్లవర్స్. ఈ లాథిరస్ ఒడోరేటస్ అనేటటువంటి ప్లాంట్ లోపల డామినెంట్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటిది బ్లూ ఆర్ పర్పుల్ కలర్ ఫ్లవరు. అంటే బ్లూ లేదా పర్పుల్ కలర్, వైలెట్ కలర్ అంటూ ఉంటాం కదా కొంచెం. బ్లూ ఆర్ పర్పుల్ కలర్ ఉండేటటువంటి ఫ్లవర్స్ అనేటటువంటి డామినేట్ క్యారెక్టర్. అలాగే లాంగ్ పోలెన్ గ్రెయిన్స్ అంటే పొడవాటుగా ఉండేటటువంటి పోలెన్ గ్రెయిన్స్ ఉండడం. ద పోలెన్స్ ఆర్ లెంత్ ఇన్ సైజ్. ఆ క్యారెక్టర్ దీస్ క్యారెక్టర్స్ ఆల్సో డామినెంట్ ఎలిల్స్. Blue flowers is the capital B. Long pollen grains are capital L. With another homozygous double recessive plant. ఇక్కడ డబల్ రెసిసివ్ ప్లాంట్ అంటే అర్థం ఏంటి అంటే టెస్ట్ క్రాస్ జరుపుతున్నట్లు లెక్క. ఇక్కడ డబల్ రెసిసివ్ ప్లాంట్ అంటే అదే మనకి పేరెంట్ లోపల ఒకటేమో ఫుల్ డామినెంట్గా ఉండేటటువంటి పేరెంట్, ఇంకోటేమో పూర్తిగా రెసిసివ్ క్యారెక్టర్ ఉన్నటువంటి పేరెంట్. ఇక్కడ స్మాల్ బి స్మాల్ ఎల్. దీని యొక్క క్యారెక్టర్ ఏంటంటే రెడ్ ఫ్లవర్స్ అండ్ రౌండ్ పోలెన్ గ్రెయిన్స్. రెడ్ ఫ్లవర్స్ షోస్ ద స్మాల్ బి, రౌండ్ పోలెన్ గ్రెయిన్స్ షోస్ ద స్మాల్ ఎల్. అంటే దాని యొక్క జీన్స్ అన్నమాట. దీస్ ఆర్ ద రెసెసివ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద లాథిరస్ ఒడోరేటస్. అంటే అంతర్గతంగా ఉండేటటువంటి లక్షణాల కింద చెప్పుకోవచ్చు. ఆల్ ద F1 ఆఫ్ స్ప్రింగ్ షోడ్ బ్లూ అండ్ లాంగ్ పోలెన్. అంటే మనకి వీటి మధ్యలో క్రాసింగ్ ఓవర్ చేస్తే అంటే డామినెంట్ పేరెంట్కి రెసెసివ్ పేరెంట్కి జనరల్గా క్రాసింగ్ ఓవర్ చేయగా మనకు వచ్చినటువంటి F1 జనరేషన్ లోపల ఏమొస్తున్నాయి? ఆల్ ద F1 ఆఫ్ స్ప్రింగ్ షోడ్ ద బ్లూ అండ్ లాంగ్ పోలెన్. దిస్ ఈజ్ ద కామన్, ఎందుకంటే ఆల్ డామినేట్ క్యారెక్టరే వస్తాయి మ్యాక్సిమం మనకి, అవునా? మనకి F1 జనరేషన్ అకార్డింగ్ టు మెండలియన్ లాస్ ప్రకారం మనకి ఫస్ట్ జనరేషన్ అంతా కూడా అంటే మనకి F1 జనరేషన్ అనేది కూడా ఎప్పుడు హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉండేటటువంటి డామినెంట్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ప్లాంట్సే ఉంటాయి.
ఆ విషయం మీకు ఇక్కడ చూడండి, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ రూపంలో చూపించాము. పేరెంట్స్ బ్లూ ఫ్లవర్ అండ్ లాంగ్ పోలెన్, రెడ్ కలర్ ఫ్లవర్ అండ్ రౌండ్ పోలెన్. వాటి యొక్క అంటే మరి క్రాసింగ్ ఓవర్ అని చెప్తున్నాం కాబట్టి బై అని వేస్తాం. అది గ్యామెట్స్ చూసినప్పుడు బిఎల్ గ్యామెట్ అంటే దేనికి అది ఎలీలు అంటే బ్లూ ఫ్లవర్కి సంబంధించినటువంటి ఒక జీను, లాంగ్ పోలెన్కి సంబంధించినటువంటి ఒక జీను. అవి రెండు ఫ్యూజ్ అవ్వడం వల్ల మనకి హైబ్రిడ్ వచ్చింది. క్యాపిటల్ బి, క్యాపిటల్ ఎల్, స్మాల్ బి, స్మాల్ ఎల్. దిస్ ఇస్ ద బ్లూ అండ్ లాంగ్ పోలెన్ కంటైనింగ్ హెట్రోజైగోసిటీలో కండిషన్లో ఉన్నటువంటి F1 హైబ్రిడ్స్ అనేటటువంటి ఫార్మేషన్ జరిగింది. అకార్డింగ్ టు లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే మెండల్ చెప్పినటువంటి థర్డ్ లా ఉంది కదా, స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము అని చెప్పేసి, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ దాని ప్రకారం ద F1 హైబ్రిడ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొడ్యూస్ 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్. 4 రకాల గ్యామెట్స్ అనేటటువంటి ఫార్మేషన్ చేయాలి అంటే అన్నీ కూడా ఈక్వల్గా. ఫర్దర్ వెన్ ద F1 హైబ్రిడ్ వాజ్ టెస్ట్ క్రాస్డ్ విత్ ద రెసెసివ్ పేరెంట్ when the F1 hybrid was test crossed with the recessive parent, red and round pollen, the F2 offspring showed a test cross ratio of 7:1:1:7 instead of normal 1:1:1:1 ratio. చూసారా, ఇక్కడ అకార్డింగ్ టు లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ప్రకారము మనకి టెస్ట్ క్రాస్ జరిగేటప్పుడు మనకి హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటి పేరెంట్ నుంచి మనకి 4 గ్యామెట్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఇంకోండి ఆ 4 గ్యామెట్స్ అంటే ఏ జీన్కి ఆ జీన్ సెపరేట్గా కనబడుతూ ఉంది ఇక్కడ మనకి. అలాగే రెసెసివ్ పేరెంట్ తీసుకున్నాం. అక్కడ టెస్ట్ క్రాస్లో ఏం చేస్తాం, F1 హైబ్రిడ్ క్రాస్డ్ విత్ ద రెసెసివ్ పేరెంట్ అంటే టోటల్గా రెసెసివ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి పేరెంట్ తోటి క్రాస్ చేస్తాం. రెడ్ అండ్ రౌండ్ అంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ రౌండ్ పోలెన్ గ్రెయిన్స్ కంటైనింగ్ ప్లాంట్ దాంతో ఉండేటటువంటి ఫ్లవర్స్లో ఉన్నటువంటి పోలెన్ గ్రెయిన్ తీసుకుని మన F1 హైబ్రిడ్ యొక్క స్టిగ్మా మీద పడేలా చేస్తాం. చేసినప్పుడు దట్ కెన్ గివ్ టు ద టెస్ట్ క్రాస్ రేషియో అంటే 4 టైప్స్ ఆఫ్ వస్తాయి. ఆ 4 టైప్స్లో వచ్చినప్పుడు ద ప్రోజనీ ఈజ్ ద బ్లూ కలర్ ఫ్లవర్స్ అండ్ లాంగ్ పోలెన్ కంటైనింగ్ ప్లాంట్స్ ఆర్ 7 వచ్చినాయి అంట. అలాగే బ్లూ కలర్ ఫ్లవర్స్ రౌండ్ పోలెన్ గ్రెయిన్ కంటైనింగ్ ప్లాంట్స్ ఆర్ 1 వచ్చిందంట. రెడ్ కలర్ ఫ్లవర్స్ లాంగ్ పోలెన్ గ్రెయిన్ కంటైనింగ్ ప్లాంట్స్ ఆర్ 1. అలాగే రెడ్ ఫ్లవర్స్ అండ్ రౌండ్ పోలెన్ కంటైనింగ్ ప్లాంట్స్ ఆర్ 7. అంటే ఇక్కడ బ్లూ లాంగ్ అనేటటువంటిది పేరెంట్, అలాగే రెడ్ రౌండ్ అనేటటువంటిది పేరెంట్. అంటే పేరెంట్స్ ఏమో ఎక్కువ సంఖ్యలో ఏర్పడ్డాయని, నాన్ రికాంబినెంట్స్ అనేటటువంటివి హై నెంబర్లో ఉన్నాయని, రికాంబినెంట్స్ లో నెంబర్లో ఏర్పడ్డాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే జనరల్గా మనకి అకార్డింగ్ టు టెస్ట్ క్రాస్ ప్రకారం డైహాబ్రిడ్ టెస్ట్ క్రాస్ ప్రకారం ఏం రావాలి, 1:1:1:1 రేషియో రావాలి. దాని బదులుగా 7:1:1:7 రావడం జరిగిందన్నమాట. Above the results indicate that the parental phenotypes blue flowers long pollen grain and red flowers round pollen grain containing, these 2 are the parents, are in greater proportion than the non-parental phenotypes. అంటే ఇట్ మీన్స్ బ్లూ ఫ్లవర్స్ అండ్ రౌండ్ పోలెన్ గ్రెయిన్స్, రెడ్ ఫ్లవర్స్ లాంగ్ పోలెన్ గ్రెయిన్ ప్లాంట్స్ అనేవి చాలా తక్కువగా వచ్చాయి. అలాగే పేరెంటల్ ఫీనోటైప్స్ అనేటటువంటివి ఎక్కువగా వచ్చాయి. దిస్ షోస్ దట్ ద గ్యామెట్స్ విత్ జీన్స్
capital B, capital L and small b, small l are more common. This tendency of the alleles coming from the same parent to enter the same gamete and to inherit together was termed as gametic coupling by Bateson and Funnett. అంటే బేట్సన్ అండ్ ఫన్నెట్ అనే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి జీన్స్ ఉన్నాయి కదా, మనకి ఎలీల్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ కమ్ ఫ్రమ్ ది సేమ్ పేరెంట్. అంటే తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా రావడం జరిగింది. సేమ్ పేరెంట్ టు ఎంటర్ ద సేమ్ గ్యామెట్ అండ్ టు ఇన్హెరిట్ టుగెదర్ వాజ్ టర్మ్డ్ యాజ్ ద గ్యామెటిక్ కప్లింగ్. అంటే గ్యామెట్స్ మీన్స్ సంయోగ బీజాల కలయిక అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే మనకి పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే గ్యామెట్స్ ఫార్మేషన్ చేశాయో, ఆ గ్యామెట్స్ అనేటటువంటివి ఎక్కువగా ఫ్యూజ్ అవ్వడం వల్ల మనకి పేరెంటల్ వన్స్ అనేటటువంటిది ఎక్కువగా వచ్చింది. దిస్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ రేషియో ఆఫ్ ది టెస్ట్ క్రాస్. నార్మల్ రేషియో టెస్ట్ క్రాస్ అయితే 1:1:1:1 అని ఈక్వల్గా వచ్చినటువంటి 4 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేటటువంటిది కాస్త ఇక్కడ కప్లింగ్ ప్రాసెస్ లోపల 7:1:1:7గా రావడం జరిగిందంట. అంటే ఈ బేట్సన్ ఈ విషయాన్ని లాథిరస్ ఒడోరేటస్ అనేటటువంటి ప్లాంట్ లోపల ఈ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ విధంగా రావడాన్ని అబ్జర్వ్ చేశారు. దాన్ని కప్లింగ్ అనేటటువంటి హైపోథసిస్గా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ద వన్ కాన్సెప్ట్. హియర్ సెకండ్ కాన్సెప్ట్ ఆల్సో దేర్, రిపల్షన్ ఫేజ్ అంటే వ్యతికరించేటటువంటి దశ కింద చెప్తారు. అంటే బేట్సన్ అండ్ ఫన్నెట్ మేడ్ అనదర్ క్రాస్ విచ్ ఇన్వాల్వ్డ్ ద సేమ్ క్యారెక్టర్స్ but in a different combination. A pea plant bearing blue flowers and round pollen. ఇక్కడ ఒక డామినెంట్ క్యారెక్టర్, ఒక రెసెసివ్ క్యారెక్టర్ ఉంది చూడండి. ఇందులో was crossed with the another pea plant having the red flower and long pollen. ఇక్కడ కూడా ఒక రెసెసివ్ క్యారెక్టర్, ఒక డామినెంట్ క్యారెక్టర్ ఉంది మనకి ఇందులో, అవునా? అంటే వీటి మధ్యలో క్రాసింగ్ ఓవర్ చేశారు. ఏ పీ ప్లాంట్ బియరింగ్ బ్లూ ఫ్లవర్స్ అండ్ రౌండ్ పోలెన్ దట్ ఈస్ క్రాస్డ్ విత్ ద అనదర్ పీ ప్లాంట్ హ్యావింగ్ ద రెడ్ ఫ్లవర్స్ అండ్ లాంగ్ పోలెన్. The F1 hybrids were found to be heterozygous blue long. ఇక్కడ మనకి తీసుకున్నటువంటి హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటి పేరెంట్స్ని తీసుకున్నాము. అవి తీసుకోవడం వల్ల మనకి F1 జనరేషన్ లోపల కొత్త రకమైనటువంటిది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, పేరెంట్స్ బ్లూ రౌండ్ అంటే మనకి క్యాపిటల్ బి డామినెంట్ క్యారెక్టర్, స్మాల్ ఎల్ ఉంది, దట్ ఈస్ ద రెసెసివ్ క్యారెక్టర్. రెడ్ ఫ్లవర్స్, లాంగ్ పోలెన్ గ్రెయిన్, లాంగ్ పోలెన్ is the dominant character, small b that is the red flower is the recessive character. అంటే హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటి మనకి ఈ ప్లాంట్స్ని తీసుకుని క్రాస్ ఓవర్ చేయడం జరిగింది. క్రాస్ ఓవర్ చేసినప్పుడు గ్యామెట్స్ కూడా మనకి హెట్రోజైగోసిటీ కండిషన్లోనే ఉన్నాయి. ఫైనల్గా F1 హైబ్రిడ్ అనేటటువంటిది బ్లూ లాంగ్ కండిషన్ వచ్చింది. అంటే ఇవి రెండు కూడా పేరెంట్స్కి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి F1 జనరేషన్ వచ్చింది. జనరల్గా అయితే మనకి ఏమొస్తుంది, పేరెంట్ లాంటి అంటే డామినెంట్ క్యారెక్టర్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తుందో ఆ క్యారెక్టర్ వస్తుంది. ఇక్కడ డామినెంట్ క్యారెక్టర్స్ రెండు వచ్చాయి మనకి. బ్లూ లాంగ్ కండిషన్ ఉన్నటువంటి F1 హైబ్రిడ్ ఏర్పడింది. మనకి ఇక్కడ కప్లింగ్లో కూడా అవే ఉన్నాయి. బ్లూ లాంగ్ ఉండేటటువంటి కండిషన్లో ఉన్నటువంటి హైబ్రిడ్సే ఫార్మేషన్ జరిగాయి. ఇక్కడ కూడా రిపల్షన్ లోపల
వేరు ప్లాంట్లు క్రాస్ చేసినప్పటికీ మనకు వచ్చినటువంటి F1 హైబ్రిడ్ డామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటి ప్లాంట్స్ ఏర్పడింది. దెన్ దీస్ ఆర్ క్రాస్డ్ విత్ ద F1 hybrids were found to be heterozygous. Blue long, the F1 hybrid when test crossed with recessive parent, the test cross progeny appeared in 1:7:7:1 ratio instead of 1:1:1:1 ratio. అంటే మనకు జనరల్గా వచ్చేటటువంటి 1:1:1 రేషియో అంటే మన మెండల్ అంటే మన మోర్గాన్ చెప్పినటువంటి టెస్ట్ క్రాస్ ప్రకారం రాకుండా 1:7:7:1 కింద రేషియో కింద వచ్చిందనమాట. దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, టెస్ట్ క్రాస్ పేరెంట్స్ బ్లూ లాంగ్, దిస్ ఇస్ ద F1 hybrid, రెడ్ అండ్ రౌండ్ is the purely recessive character containing parent that can give to the only single gamete and all are similar in condition. Blue long hybrid give to the 4 types of gametes. They are fused with the one to another and form the 4 types of plants. That 4 types of plants, capital B capital L by small b small l, that is the blue long. అంటే ఇక్కడ మనకి బ్లూ లాంగ్ అనేటటువంటి కండిషను చాలా తక్కువగా ఏర్పడింది, 1% వచ్చింది. మన పేరెంట్ బ్లూ లాంగ్, అలాంటి క్యారెక్టర్ అనేది చాలా తక్కువగా వచ్చింది. ఇక్కడ బ్లూ రౌండ్ 7 వచ్చాయి. అలాగే రెడ్ ఫ్లవర్స్ లాంగ్ పోలెన్ గ్రెయిన్స్ 7 వచ్చాయి. రెడ్ ఫ్లవర్స్ అండ్ రౌండ్ పోలెన్ గ్రెయిన్ 1 వచ్చింది. అవునా? అంటే 1:7:7:1 కింద రావడం జరిగింది. అంటే మనం F1 హైబ్రిడ్తో క్రాస్ చేసినటువంటి పేరెంట్స్ ఏవైతే ఉన్నాయో, F1 హైబ్రిడ్ అనేటటువంటిది ఒక పేరెంట్, రెసిసివ్ క్యారెక్టర్ ఉన్నటువంటి పేరెంట్, అవి 1 రేషియోలో మాత్రమే వచ్చాయి. 1 పాయింట్ అంటే రిమైనింగ్ నాన్ పేరెంటల్ 7:7 అనేటటువంటిది కనబడుతుంది ఇక్కడ. అవునా? అబౌవ్ ద రిజల్ట్స్ షో దట్ ద 2 dominant alleles, capital B and capital L, are recessive alleles, small b and small l, repelled each other because they came from different parents. The gametes with genotypes capital B small l and small b capital L were formed in more number. Hence the blue round and round long plants were produced in more number. అంటే మనకి ఇక్కడ ఏవి ఎక్కువ వచ్చినాయి? బ్లూ రౌండ్, రెడ్ లాంగ్, ఇవి మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఏర్పడ్డాయి మొక్కలు అనేటటువంటివి. దిస్ పెక్యులారిటీ వాజ్ కాల్డ్ రిపల్షన్. Bateson and Punnett could not give the exact reasons for coupling and repulsion. It was Morgan in 1910 who discovered that coupling and repulsion are essentially the 2 aspects of the same phenomena called linkage. The terms cis and trans were coined later for coupling and repulsion. అంటే ఆ తర్వాత సిస్ అండ్ ట్రాన్స్ కింద పేర్లు మార్చడం జరిగింది. అంటే సేమ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు హాల్డేన్ అనే అతను. ఆ తర్వాత కప్లింగ్ రిపల్షన్ బదులు సిస్ అండ్ ట్రాన్స్ అని చెప్పేసి పేర్లు పెట్టారు. అంటే సిస్ లింకేజ్ అండ్ ట్రాన్స్ లింకేజ్ అని చెప్పేసి. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ తీసుకున్నటువంటి ఫస్ట్ పేరెంట్స్ ఉన్నాయి చూసారు, F1 హైబ్రిడ్ ఇచ్చినటువంటి పేరెంట్స్, ఇవి మార్చి తీసుకున్నాం. ఇక్కడ హెట్రో అంటే మనకి ఒక డామినెంట్ క్యారెక్టర్, ఒక రెసెసివ్ క్యారెక్టర్ ఉన్నటువంటి పేరెంట్ని తీసుకున్నాం. ఇద్దరిలో కూడా ఒకటి డామినెంట్ క్యారెక్టర్, ఒక రెసెసివ్ క్యారెక్టర్.
దానివల్ల మనకు వచ్చినటువంటి మొక్కలు F1 హైబ్రిడ్ వచ్చిన రెండిట్లో డామినెంట్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ డామినెంట్ క్యారెక్టర్ ఇక్కడ వచ్చింది కాబట్టి మనకి 2 డామినెంట్ క్యారెక్టర్స్ 2 రెసెసివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. అంటే 2 డామినెంట్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల మనకి F1 హైబ్రిడ్ హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నప్పటికీ బ్లూ లాంగ్ అనేటటువంటి కండిషన్లో ఉన్నటువంటి ప్లాంట్స్ ఇచ్చింది. బ్లూ ఫ్లవర్స్ లాంగ్ పొలెన్ గ్రెయిన్స్ ఉన్నటువంటిది. కానీ ఇక్కడ మనం తీసుకున్నటువంటి పేరెంట్స్ చూడండి, మనం ఫస్ట్ స్టేజ్లో తీసుకున్నటువంటి పేరెంట్స్ పూర్తిగా డామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఫుల్ పేరెంట్, పూర్తిగా రెసెసివ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి పేరెంట్, అవునా తీసుకున్నాం. దట్ కెన్ ఆల్సో గివ్ ద బ్లూ అండ్ లాంగ్ పోలెన్ గ్రెయిన్స్. అంటే ఇది పూర్తిగా రెసెసివ్ ఉంది, ఇందులో పూర్తిగా 2 డామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి డామినెంట్స్ అనేటటువంటి F1 హైబ్రిడ్లోకి వచ్చాయి కాబట్టి బ్లూ లాంగ్ అంటే బ్లూ కలర్ ఫ్లవర్స్ లాంగ్ పోలెన్ గ్రెయిన్స్ అనేటటువంటి ఏర్పడ్డాయి. అంటే రెండిట్లో వచ్చినటువంటి F1 హైబ్రిడ్స్ సేమ్, పేరెంట్స్ వేరైనప్పటికీ F1 హైబ్రిడ్స్ సేమ్. మళ్ళీ అక్కడ క్రాస్ ఓవర్ చేసినటువంటి సెకండరీ పేరెంట్స్ అంటే F1 టెస్ట్ క్రాస్ చేసాం కదా, టెస్ట్ క్రాస్ పేరెంట్స్ అనేటటువంటివి కూడా సేమ్, అవునా. టెస్ట్ క్రాస్ పేరెంట్స్ కూడా సేమ్. కాకపోతే మనకు వచ్చినటువంటి ఈ రేషియో ఉంది చూసారా, కింద ఉన్నటువంటి రేషియో, వాటి రేషియో మాత్రం మారిపోయింది. రావడం కూడా సేమ్, అక్కడ ఎలా ఉన్నాయో అయ్యే ఫ్లవర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ వచ్చాయి, అలాగే పోలెన్ గ్రెయిన్స్ ఉన్నటువంటి ప్లాంట్సే వచ్చాయి. కాకపోతే నెంబర్ ఆఫ్ అంటే కప్లింగ్ ప్రాసెస్ లోపల పేరెంట్స్ ఏమో ఎక్కువగా కనిపిస్తున్నాయి, అదే రిపల్షన్ ప్రాసెస్ స్టేజ్లో మాత్రం అక్కడ నాన్ పేరెంటల్ అంటే రికాంబినెంట్ వన్స్ అనేటటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దట్ ఈస్ ద వేరియేషన్. అందువల్ల తర్వాత వచ్చినటువంటి హాల్దే అనే అతను సిస్ అండ్ ట్రాన్స్ లింకేజ్ కింద వీటిని చెప్పడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద కప్లింగ్ అండ్ రిపల్షన్ ఆఫ్ ది బేట్సన్ వాళ్ళు చెప్పినటువంటి మనకి ఈ హైపోసిస్ అన్నమాట. బేట్సన్ని ఇంకొకరు ఎవరు ఫన్నెట్ ఇద్దరు కలిసి చెప్పినటువంటి కాన్సెప్ట్లు ఇవి. అంటే దట్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ ది నార్మల్ టెస్ట్ క్రాస్ రేషియోస్. అంటే మన జనరల్గా అయితే F2 జనరేషన్ ఆఫ్ ది అంటే టెస్ట్ క్రాస్ చేస్తాం కదా, F1 జనరేషన్ వచ్చినటువంటి హైబ్రిడ్ని F1 హైబ్రిడ్ ఈజ్ క్రాస్ విత్ ద రెసెసివ్ పేరెంట్. That one is normally give to the ratio is the 1:1:1:1 ratio, but that is instead by the in coupling phase the 7:1:1:7 అయితే రిపల్షన్ ఫేజ్ లోపల 1:7:7:1 అయ్యింది. అంటే దట్ షోస్ ద వేరియేషన్. ఇక్కడ జరిగింది టెస్ట్ క్రాసే, అక్కడ జరిగింది టెస్ట్ క్రాసే. అంటే ఇక్కడ ఎందుకు ఈ వేరియేషన్ వచ్చింది అన్నప్పుడు ఆ క్రాసింగ్ ఓవర్ అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంది, ఆ ప్రక్రియ వల్ల వేరియేషన్. అంటే వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. బేట్సన్ అండ్ ఫన్నెట్ అనే వాళ్ళు ఎవిడెన్స్ని సబ్మిట్ చేయలేదు. ఆ తర్వాత మోర్గాన్ మాత్రం వీటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ లింకేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాటిని సిస్ అండ్ ట్రాన్స్ కింద పేర్లు పెట్టడం జరిగిందనమాట. సిస్ లింకేజ్, ట్రాన్స్ లింకేజ్ అని చెప్పేసి మనకి ఇది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చి లింకేజ్ అండ్ టైప్స్ ఆఫ్ లింకేజ్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. కంప్లీట్ లింకేజ్, ఇన్కంప్లీట్ లింకేజ్ అని చెప్పేసి ఎగ్జామినేషన్లో డిఫైన్ లింకేజ్, డిస్క్రైబ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింకేజ్ అనేసి అడుగుతారు. అడిగినప్పుడు ద ఫినామినా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ జీన్స్ టుగెదర్ అండ్ టు రిటైన్ దేర్ పేరెంటల్ కాంబినేషన్ ఈవెన్ ఇన్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఈజ్ నోన్ యాజ్ లింకేజ్. అంటే మనం 2 పేరెంట్స్కి క్రాసింగ్ ఓవర్ చేస్తున్నాం. క్రాసింగ్ ఓవర్ చేసినప్పుడు అందులో ఉండేటటువంటి క్రోమోజోమ్స్ అనేటటువంటివి, పేరెంటల్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి గ్యామిట్స్ని ఫామ్ చేస్తాయి. ఆ గ్యామిట్స్ ఫార్మేషన్ చేసేటప్పుడే దట్ ఈస్ అండర్ గో ద క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ జరగడం వల్ల అంటే రిడక్షన్ డివిజన్ జరుగుతుంది కదా మియాసిస్ 1లో ప్యాకెటిన్ స్టేజ్ లోపల, దట్ కెన్ అండర్ గో ద క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్.
and the genes are exchanged one chromosome to another chromosome. There is a mutual exchange there, chromatin material. At the same time, the genes are present on same chromosome side by side. That is called linkage. The tendency of two or more genes to stay together during inheritance is known as linkage. This theory of linkage was proposed by T.H. Morgan in 1911. Types of linkage. అంటే ఫస్ట్ ఈ లింకేజ్ అనేటటువంటి వర్డ్ ఇచ్చింది మార్గన్ అయినప్పటికీ బేట్సన్ అండ్ ఫన్నెట్ అనే వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈయన మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే లింకేజెస్ ఆర్ 2 టైప్స్ అని చెప్పేసి ఆ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. డిపెండింగ్ అపాన్ ది ఆబ్సెన్స్ ఆర్ ప్రజెన్స్ ఆఫ్ రికాంబినెంట్ ఆర్ నాన్ పేరెంటల్ కాంబినేషన్స్. అంటే డిపెండింగ్ అపాన్ ద ఆబ్సెన్స్ ఆర్ ప్రజెన్స్ ఆఫ్ రికాంబినెంట్ నాన్ పేరెంటల్ రికాంబినెంట్స్. అంటే తల్లిదండ్రులు పోలి ఉన్నటువంటి కాకుండా అవి కాకుండా అంటే తల్లి తండ్రిని కాకుండా వేరేగా కొత్తగా క్యారెక్టర్స్ కలిగి ఉన్నటువంటి వెరైటీ వస్తాయి కదా, అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేటువంటి కండిషన్ని బట్టి దాని మీద ఆధారపడి మనకు వచ్చేటటువంటి క్రాస్ జరగడం వల్ల దాన్ని ఆధారంగా చేసుకుని లింకేజ్ ఇస్ ద 2 టైప్స్. అంటే డిపెండింగ్ అపాన్ ద ఆబ్సెన్స్ ఆర్ ప్రజెన్స్ ఆఫ్ రికాంబినెంట్ ఆర్ నాన్ పేరెంటల్ రెండు ఒకటే ఆఫ్ లింక్డ్ genes in the test cross progeny. Based on this character, the linkage are 2 types. The linkage is of 2 types. There are complete linkage, incomplete linkage. Complete linkage, incomplete linkage and 2 types కింద చెప్పడం జరిగింది. First, we discussing the complete linkage. Complete linkage అంటే ఏంటో చూద్దాం. It is the phenomenon in which linked genes are transmitted together to the offsprings only in their original or parental combination for 2 or more generations. In this case, the linked genes are closely associated and do not separate to form the new or non-parental combinations. As a result, only parental character combinations are recovered in test cross progeny. ఏంటంటే ఇక్కడ మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, క్రోమోజోమ్స్ మీద జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ అనేటటువంటివి ఎక్స్చేంజ్ అవ్వవు ఇక్కడ. అంటే క్రోమాటిన్ మెటీరియల్ అనేటటువంటిది ఎక్స్చేంజ్ అవుతే ఆటోమేటిక్గా జీన్స్ కూడా ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే ప్యాకెటింగ్ స్టేజ్ లోపల మనకి క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ అనేటటువంటిది జరిగేది చాలా 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 అరుదు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అంటే పేరెంట్లో ఉండేటటువంటి క్రోమోజోము యాజ్ యూజువల్గా ఎలా ఉండేది అలాగా నెక్స్ట్ జనరేషన్లో ఉండేటటువంటి ఆఫ్ స్ప్రింగ్ అంటే చిల్డ్రన్లోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగా 2 or more generations అంటే పేరెంట్లో ఉండేటటువంటి క్యారెక్టర్సే అలాగా ఆఫ్ స్ప్రింగ్లోకి యాజ్ యూజువల్గా క్రాసింగ్ ఓవర్ అనేటటువంటి ప్రక్రియ లేదు. అంటే అందువల్ల లింక్డ్ జీన్స్ అనేటటువంటివి ఏర్పడవు. ఇంకా ఎలా ఉండే జీన్స్ అలాగే ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇన్ దిస్ కేస్ ద లింక్డ్ జీన్స్ ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ అండ్ డు నాట్ సెపరేట్. అంటే ఎలా ఉండేటటువంటి డామినెంట్గా ఉండేటటువంటి పేరెంట్ అనుకోండి డామినెంట్ క్యారెక్టర్సే ఉంటాయి, రెసెసివ్ క్యారెక్టర్స్ ఉన్న పేరెంట్ అనుకోండి రెసెసివ్ క్యారెక్టర్సే ఉంటాయి. దే డు నాట్ సెపరేట్, అవి సెపరేట్ అవ్వకపోవడం వల్ల టు ఫార్మ్ ద న్యూ ఆర్ నాన్ పేరెంటల్ కాంబినేషన్స్. సెపరేట్ అవ్వవు కాబట్టి ఆటోమేటిక్గా మనకి నాన్ పేరెంటల్ కాంబినేషన్స్ అనేటటువంటివి ఏర్పడవు. అంటే కంప్లీట్గా ఏ క్రోమోజోమ్ ఎలా ఉందో ఆ క్రోమోజోమ్ అలాగే చిల్డ్రన్లోనికి వెళ్ళిపోతుంది. యాజ్ అ రిజల్ట్ ఓన్లీ పేరెంటల్ క్యారెక్టర్ కాంబినేషన్స్ ఆర్ రికవర్డ్ ఇన్ టెస్ట్ క్రాస్ ప్రోజనీ. అంటే క్రాసింగ్ ఓవర్ జరిగింది అనుకోండి లింక్డ్ జీన్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అంటే లింక్డ్ జీన్స్ ఏర్పడతాయని కాదు, మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద క్రోమాటిన్ మెటీరియల్ జరుగుతుంది కాబట్టి ఆ జరిగినటువంటి క్రోమోజోమ్ అనేటటువంటిది అందులో జీన్స్ ఉంటాయి కాబట్టి అది ట్రాన్స్ఫర్ అవుతే నాన్ పేరెంటల్ అంటే రికాంబినెంట్ వెరైటీస్ అనేటటువంటివి ఏర్పడడానికి చాయిస్ ఉంటుంది. ఇక్కడ అలాగా దే డు నాట్ సెపరేట్,
ఏ క్రోమోజోమ్ మీద ఉండాల్సిన జీన్స్ ఆ క్రోమోజోమ్ మీద అలాగే ఉండిపోయి దట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ పేరెంట్ టు చిల్డ్రన్ అలాగే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి యాజ్ యూజువల్గా పేరెంట్ ఎలా ఉన్నారో చిల్డ్రన్ కూడా అలాగే ఉంటారన్నమాట. దట్ టైప్ ఆఫ్ టెస్ట్ ప్రోజనీ ఈజ్ అబ్జర్వ్ ఇన్ దిస్ కంప్లీట్ లింకేజ్. కంప్లీట్ లింకేజ్ ఈజ్ ఏ వెరీ రేర్ ఫినామినా. అంటే ఇది చాలా చాలా అరుదుగా జరిగేటటువంటి ప్రక్రియ. అంటే పూర్తిగా ఎలాంటి ఎక్స్చేంజ్ అనేటటువంటిది లేకుండా క్రోమోజోము పేరెంటల్ నుంచి చిల్డ్రన్లోనికి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేటటువంటిది రేర్గా జరిగేటటువంటి ప్రక్రియ. అకార్డింగ్ టు బ్రిడ్జ్, all the genes of male Drosophila remain completely linked. అంటే డ్రోసోఫిలా అనేటటువంటి ఈగ ఇది దాని లోపల ఈ కంప్లీట్ టైప్ ఆఫ్ లింకేజ్ని అబ్జర్వ్ చేశారంట. కంప్లీట్గా తల్లిలో ఉండేటటువంటి క్రోమోజోమ్ అదే లింక్డ్ జీన్స్ కంటైనింగ్ క్రోమోజోమ్ అనేటటువంటిది డైరెక్ట్గా పేరెంట్ నుంచి చిల్డ్రన్కి అలాగే ట్రాన్స్ఫర్ అయ్యిందంట. దాన్ని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అంటే కంప్లీట్ టైప్ అంటే విత్ డయాగ్రామ్గా చెప్పాను. ఇన్ డ్రోసోఫిలా దిస్ ఇస్ ద మేల్ డ్రోసోఫిలాలో అబ్జర్వ్ చేశారంట. ఆ మేల్ డ్రోసోఫిలా ఏ గ్రే కలర్ బాడీ ఈజ్ డామినెంట్. అంటే బాడీ క్యారెక్టర్ కాబట్టి బి ఓవర్ బ్లాక్ కలర్. అది రెసెసివ్ క్యారెక్టర్ కింద బ్లాక్ అంటే స్మాల్ బి వేయడం జరిగింది. అండ్ లాంగ్ వింగ్స్ మీన్స్ రెక్కలు అంటాం కదా, పొడవుగా ఉండేటటువంటి రెక్కలు ఉండడం అనేటటువంటిది డామినెంట్ క్యారెక్టర్. ఓవర్ వేస్టిగల్ వింగ్స్ అంటే క్షీణించినటువంటి రెక్కలు అనేటటువంటి ప్రక్రియ రెసెసివ్ క్యారెక్టర్ కింద చెప్పడం. ఇక్కడ ఏంటి డామినెంట్ క్యారెక్టర్స్ అన్నాం, గ్రే కలర్ బాడీ ఉండడం, లాంగ్ వింగ్స్ ఉండడం అనేటటువంటిది డ్రోసోఫిలాలో డామినెంట్ క్యారెక్టర్స్ కింద, బ్లాక్ కలరు వేస్టిగల్ వింగ్స్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది రెసెసివ్ క్యారెక్టర్ కింద చెప్పుకోవచ్చు. వెన్ ఏ ఫ్లై విత్ గ్రే బాడీ అండ్ వేస్టిగల్ వింగ్స్ ఈజ్ క్రాస్డ్ విత్ ద బ్లాక్ బాడీ అండ్ లాంగ్ వింగ్స్. ఇక్కడ చూడండి, మనకి ఒక రెసెసివ్ క్యారెక్టరు ఒక డామినెంట్ క్యారెక్టర్ కలిగి ఉన్నటువంటి పేరెంట్స్ వీళ్ళు. గ్రే కలర్ బాడీ వేస్టిగల్ వింగ్స్ అంటే క్యాపిటల్ బి స్మాల్ వి ఈజ్ క్రాస్డ్ విత్ ద బ్లాక్ బాడీ అండ్ లాంగ్ వింగ్స్. స్మాల్ బి క్యాపిటల్ వి క్యారెక్టర్స్. ద F1 హైబ్రిడ్ షోడ్ గ్రే బాడీ అండ్ లాంగ్ వింగ్స్. అంటే మనకి F1 హైబ్రిడ్ రెండిట్లోనూ ఒక డామినెంట్ క్యారెక్టర్ ఒక రెసెసివ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి మనకు వచ్చేటటువంటిది హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉండేదో వస్తుంది. అంటే అందువల్ల F1 హైబ్రిడ్ ఎలా వచ్చిందంటే గ్రే బాడీ అండ్ లాంగ్ వింగ్స్. వెన్ ద F1 హైబ్రిడ్ ఈజ్ టెస్ట్ క్రాస్డ్ విత్ ద డబల్ రెసెసివ్ ఫీమేల్. వెన్ ద F1 హైబ్రిడ్ ఈజ్ టెస్ట్ క్రాస్డ్ విత్ ద డబల్ రెసెసివ్ ఫీమేల్. రెసెసివ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఫీమేల్తో చేశారంట. ఇక్కడ F1 హైబ్రిడ్ ఫీమేల్గా తీసుకోలేదు, ఇక్కడ మేల్ కింద తీసుకోవడం జరిగింది. The offspring showed 2 types of flies in equal proportion. They are 50% of grey vestigial flies and 50% of black long flies. Thus the offspring resemble the 2 grandparents. వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారో అలాగే ఏర్పడడం జరిగిందనమాట. ఇదిగో ఇక్కడ చూడండి, మనం తీసుకున్నటువంటి పేరెంట్స్ గ్రే వెస్టిగల్ క్యారెక్టర్స్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి క్రోమోజోములో ఉండేటటువంటి క్యారెక్టర్స్, ఒక పేరెంట్ లోపల ఉండేటటువంటి క్రోమోజోమ్స్ని మీకు కలర్ లేకుండా వేసాము. గ్రేగా ఇక్కడేమో బ్లాక్ అంటే బ్లాక్ చేసేసి, అంటే వేరియేషన్ తెలియాలి కదా క్రోమోజోమ్స్ కోసం అని ఇలాంటి అరేంజ్మెంట్ పెట్టాను నేను. గ్రే వేస్టిగల్ క్యారెక్టర్ ఉన్నటువంటి పేరెంట్ ఒకటి, బ్లాక్ లాంగ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి పేరెంట్ ఒకటి. ఈ రెండింటి మధ్యలో క్రాసింగ్ ఓవర్ చేయడం ద్వారా ఇందులో నుంచి ఒక క్రోమోజోమ్ ఇక్కడికి వచ్చింది, ఇందులో ఉండేటటువంటి ఒక క్రోమోజోమ్ ఇక్కడికి వచ్చింది. మీకు పైన క్యారెక్టర్స్ కూడా క్యాపిటల్ బి క్యాపిటల్ వి అనేటటువంటిది ఆ క్రోమోజోమ్ మీదే నేను మెన్షన్ చేసి ఉంచాను. మనకి ఇది వచ్చినటువంటి ఇందులో మేల్
హైబ్రిడ్ తీసుకున్నాం. అంటే F1 హైబ్రిడ్ అనేటటువంటిది గ్రే అండ్ లాంగ్గా ఉండేటటువంటి, ఎందుకంటే క్యాపిటల్ B ఉంది, క్యాపిటల్ V ఉంది, కాబట్టి గ్రే కలర్ బాడీ, లాంగ్ వింగ్స్ ఉన్నటువంటి మనకి మేల్ హైబ్రిడ్ని తీసుకున్నాం. ఈ మేల్ హైబ్రిడ్ని మనం ఫీమేల్ రెసెసివ్ పేరెంట్ తోటి క్రాస్ చేస్తాం. అంటే క్యాపిటల్ ఉండాల్సిన బదులు స్మాల్, అంటే రెసెసివ్ మీన్స్ ఇంటర్నల్ క్యారెక్టర్, అంతర్గతంగా ఉండేటువంటి లక్షణాలు, కాబట్టి స్మాల్ b స్మాల్ v క్యారెక్టర్స్ ఉన్నటువంటి రెసెసివ్ ఫీమేల్ పేరెంట్ తోటి క్రాస్ చేస్తాం. క్రాస్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి టెస్ట్ క్రాస్ ప్రోజనీ 50-50% కింద వచ్చింది. అంటే గ్రే వేస్ట్ ఈగల్ 50%, బ్లాక్ లాంగ్ 50%. అంటే మనకి ఇక్కడ ఎలాంటి మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్ అనేటటువంటిది జరగలేదన్నమాట. జరగకపోవడం వల్ల యాజ్ యూజువల్గా పేరెంట్లో ఉండేటటువంటి క్రోమోజోము డైరెక్ట్గా దీని బాడీలోనికి వచ్చేసింది. అంటే ఆఫ్ స్ప్రింగ్ చిల్డ్రన్స్ ఏవైతే ఉన్నాయో బేబీ డ్రోసోఫిలాలోనికి యాజ్ యూజువల్గా పేరెంట్లో ఉండేటటువంటి క్యారెక్టర్ యాజ్ యూజువల్గా అలాగే రావడం జరిగింది అనమాట. అంటే ఇందులో ఉన్నటువంటి పూర్తి క్రోమోజోమ్ ఇందులోకి వచ్చింది. ఇందులో ఉన్నటువంటి పూర్తి క్రోమోజోము అంటే ఈ పేరెంట్లో ఒక బ్లాక్ ఒక వైట్గా ఉండేటువంటి క్రోమోజోమ్ డ్రా చేస్తాం. ఇందులో వైట్గా ఉండేటటువంటి క్రోమోజోమ్ ఒక చిల్డ్రన్లోకి వస్తే రెండో పేరెంట్లో ఉండేటువంటి బ్లాక్ క్రోమోజోమ్ వచ్చి యాడ్ అయ్యింది. అందువల్ల లుక్ లైక్ ఏ పేరెంట్. ఇక్కడ మనకి పేరెంట్ని పోలి ఉన్నటువంటి ఆఫ్ స్ప్రింగే వచ్చింది. అవునా? అంటే క్యాపిటల్ B స్మాల్ v క్యాపిటల్ V. అంటే ఈ VV కండిషన్ అంటే క్రోమోజోమ్ పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. క్రోమోజోమ్ పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిందన్నమాట. అలాగే ఇక్కడ కూడా క్రోమోజోమ్ పూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యింది. చూడండి, పూర్తిగా క్రోమోజోమ్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద రీజన్. అంటే మనకి గ్రే కలరు వేస్ట్ ఈగల్ అంటే రెండు స్మాల్ వీస్ ఉన్నాయి, అందువల్ల వేస్ట్ ఈగల్ క్యారెక్టర్ వచ్చింది. గ్రే వేస్ట్ ఈగల్ క్యారెక్టర్, ఇవ్వండి గ్రే వేస్ట్ ఈగల్ క్యారెక్టర్, గ్రే వేస్ట్ ఈగల్ క్యారెక్టర్. అవునా? ఇలాగే బ్లాక్ లాంగ్ అంటే బ్లాక్ కలర్ బాడీ వేసుకుని లాంగ్ వింగ్స్ ఉన్నటువంటి పేరెంట్. ఇక్కడ కూడా బ్లాక్ కలర్ బాడీ వేసుకుని లాంగ్ వింగ్స్ ఉన్నటువంటి ఆఫ్ స్ప్రింగ్ వచ్చింది. మనం ఏమని చెప్పాం ఇక్కడ? ద ఆఫ్ స్ప్రింగ్ రిజంబుల్ ద 2 గ్రాండ్ పేరెంట్స్ అన్నాం. అంటే వాళ్ళ తాతలను పోలి ఉన్నాయి. అంటే వాళ్ళ తాతలు ఎవరు? ఫస్ట్ తీసుకున్నటువంటి పేరెంట్స్ గ్రే వేస్ట్ ఈగల్ బ్లాక్ లాంగ్ ఈ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు F1 హైబ్రిడ్ అనమాట. ఈ F1 హైబ్రిడ్ బ్లాక్ వేస్ట్ ఈగల్ తోటి క్రాస్ చేయడం ద్వారా మనకి వచ్చినటువంటి ఇంకో జనరేషన్. ఇది ఫస్ట్ జనరేషను, ఇది సెకండ్ జనరేషన్, ఇది థర్డ్ జనరేషన్. అంటే వీళ్ళు గ్రాండ్ పేరెంట్స్ లెక్క. ఈ గ్రాండ్ పేరెంట్స్ లాగా ఉండేటటువంటి మనం ఏమంటాం? తాతయ్యలు మనవడు అంటాం చూసారా, ఆ టైప్లో అన్నమాట. అంటే గ్రే వేస్ట్ ఈగల్ 50% వచ్చింది, బ్లాక్ లాంగ్ అనేటటువంటిది 50% రాదు. అంటే దిస్ ఈజ్ ద కంప్లీట్ లింకేజ్. అంటే ఒక క్రోమోజోమ్ అనేటటువంటిది ఎలాంటి మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనేది జరగకుండా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి అలాగా ట్రాన్స్ఫర్ అయ్యింది. అవునా? ట్రాన్స్ఫర్ అవడం వలన మనకి తాతల్లో ఉండేటటువంటి క్యారెక్టర్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్లో ఉండేటటువంటి క్యారెక్టర్స్ సెకండ్ జనరేషన్ లోపల F2 జనరేషన్ లోపల అంటే మనకి డైహైబ్రిడ్ క్రాస్ F2 జనరేషన్ లోపల ఏర్పడింది. అక్కడ ఏంటి 50% పేరెంట్స్ అంటే అందులో ఇంకా ఒక గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ లాగా ఇక్కడ గ్రాండ్ మదర్ని పోలి ఒక 50% ఉంటే గ్రాండ్ ఫాదర్ని పోలి ఇంకో 50% ఏర్పడింది. అంతేగాని కొత్తగా ఏర్పడినటువంటి వెరైటీ ఏది లేదు. అంటే రికాంబినల్ వెరైటీ అనేటటువంటిది లేదు. ఓన్లీ పేరెంటల్ టైప్స్ ఆఫ్ chromosomes are formed here. The results
indicate that gray body character is inherited together with the vestigial wings. It means that the two genes are linked. Similar, black body character is associated with the long wings. This shows complete linkage. అంటే మనకి ఇక్కడ ఏంటి, గ్రే కలర్ బాడీ ఉండి వేస్టిగల్ జీను, అంటే గ్రే కలర్ బాడీకి సంబంధించిన జీను, వేస్టిగల్ క్యారెక్టర్ అంటే వేస్టిగల్ వింగ్స్కి సంబంధించినటువంటి జీన్స్ కలిపి ఒకే దాని మీద అంటే ఒకే క్రోమోజోమ్ మీద ప్రజెంట్ అయి ఉండడం వలన మనకి అంటే పక్కపక్కనే ఉన్నాయి ఆ జీన్స్ రెండు, అందువల్ల ఆ క్రోమోజోమ్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవడం వలన మనకి ఇలాంటి గ్రాండ్ పేరెంట్స్ని పోలి ఉన్నటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ అనేటటువంటిది రావడం జరిగిందనమాట. అంటే ఒకే క్రోమోజోమ్ మీద బాడీ కలర్ని షో చేసేటటువంటి జీను, అలాగే దాని వింగ్స్కి సంబంధించినటువంటి జీన్ రెండు కూడా ఒకే క్రోమోజోమ్ మీద ఉన్నాయి. అంటే 2 జీన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సేమ్ క్రోమోజోమ్. అందువల్ల ఆ క్రోమోజోమ్ అనేటటువంటిది ఒక జనరేషన్లోంచి ఇంకో జనరేషన్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మనకు ఆ క్యారెక్టర్ అనేటటువంటిది ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే 2 క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ అవ్వడానికి కారణమవుతుంది. అందువల్ల గ్రాండ్ పేరెంట్స్ని పోలి ఉన్నటువంటి F2 జనరేషన్ లోపల సేమ్ అంటే F2 జనరేషన్ హైబ్రిడ్స్ అనేటటువంటి F2 జనరేషన్లో ఏర్పడినటువంటి ప్రోజని అనేటటువంటిది గ్రాండ్ పేరెంట్స్ని పోలి ఉంది. అందువల్ల దీన్ని మనం కంప్లీట్ లింకేజ్గా చెప్పుకోవచ్చు. అంటే అందులో ఉన్నటువంటి క్రోమోజోమ్ యాజ్ యూజువల్గా ట్రాన్స్ఫర్ అయ్యింది, దాని మీద 2 జీన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. అందువల్ల మనకి లింకేజ్ అనేటటువంటిది కంప్లీట్గా అంటే కంప్లీట్ లింకేజ్ ఇన్ డ్రోసోఫిలా. దిస్ ఈజ్ ద రేర్లీ అకరింగ్ ప్రాసెస్, చాలా అరుదుగా జరిగేటటువంటి ఫినామినా that is observed in the Drosophila, male Drosophila. This is the complete linkage. ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి చాయిస్ ఉన్నటువంటిది. We are discussing the incomplete linkage in next class.